ఇల్లు కొనాలి అంటే వీసా స్టేటస్‌లో వీటిల్లో వి యూజ్డ్ టు హెసిటేట్ ఎ లాట్. కరెక్ట్. బట్ మోర్ సో ఇన్ లాస్ట్ 5, 10 ఇయర్స్ ఫస్ట్ ఇల్లు కొనేస్తున్నారు. అండ్ మనకి ఇల్లు ఒకసారి మార్ట్‌గేజ్‌లు, పేమెంట్‌లోకెళ్తే ఇట్ ఈట్స్ అప్ లాట్ ఆఫ్ యువర్ ఫస్ట్ సింగిల్ సాలరీ కైండ్ ఆఫ్ ఎ థింగ్. కరెక్ట్. అండ్ ఇట్ రిస్ట్రిక్ట్స్ యూ టు ఇన్వెస్ట్ కదా! కరెక్ట్. సో, అది మంచిదా కాదా? అంటే ఇప్పుడు మనం మనం మన వాళ్ళు కొంటున్నారు. ఐ థింక్ డ్రీమ్స్ ఆర్ బీయింగ్ మేడ్ ట్రూ. ఎప్పటినుంచో ఇల్లు కొనాలనుకునే ఒకటి అవుతుంది. బట్ టు వాట్ డిగ్రీ? ఏం చేయాలి? అంటే అట్‌లీస్ట్ కొండం అయితే ఆపరు. నువ్వు నేను చెప్పిన అదేలే. ఐ థింక్ సో. బట్ అట్‌లీస్ట్ ఏం చెయ్యొచ్చు? అంటే ఇప్పుడు కొన్ని థింగ్స్ ఇప్పుడు మనము వి గెట్ గుడ్ వాల్యూస్ ఫ్రమ్ ఇండియా వెన్ వి మైగ్రేట్ హియర్ ఓకే. అండ్ వి క్యారీ ఐ సే వి క్యారీ బ్యాగేజ్. హుహు. ఓకే. వాల్యూస్ ఈస్ ఎ గుడ్ బ్యాగేజ్. ఓకే. 80% మోస్ట్ ఆఫ్ ద ఇండియన్స్ క్యారీ గుడ్ బ్యాగేజ్. మనం కిడ్స్‌ని పెంచడం గానీ, ఎడ్యుకేషన్‌కి ఇంపార్టెన్స్ ఇవ్వడం గానీ, హోమ్ ఫుడ్ జనరల్‌గా తినడం గానీ, వి ఆర్ లాట్ బెటర్ దెన్ హియర్. యాహ్! ఓకే. ఓకే. బ్యాడ్ బ్యాగేజ్ అగైన్ సేమ్ రియల్ ఎస్టేట్ అండ్ గో. ఓకే. ఓకే. నౌ ఇప్పుడు నువ్వు ఒక టైప్ ఆఫ్ ఫుడ్ తినే బదులు ఇంకో టైప్ ఆఫ్ ఫుడ్ వండుకోవాలంటే $20 to $40 డిఫరెన్స్ ఈస్ వెరీ ఈజీ. రియల్ ఎస్టేట్ అట్లాంటిదంతా ఇట్స్ ఎ లాట్ ఆఫ్ మనీ. కరెక్ట్. హ్మ్. కాపోతే మనకి ఆ ఉన్న 20% బ్యాడ్ బ్యాగేజ్‌లోనే బిగ్ ఉన్నాయి. యాహ్! కరెక్టా? సో, రియల్ ఎస్టేట్‌లో నేను నేర్చుకున్నది, నేను మిస్టేక్ జేసిన. అందరం జేస్తాము. ఫస్ట్ ఇల్లు కొనాలే. ఆఫ్‌కోర్స్ గ్రీన్ కార్డ్ వచ్చినాక కొనాలని మా మా జమానాలో ఉంటుండే. ఇప్పుడు ఇప్పుడు గ్రీన్ అది కార్డ్ రాదు చేంజ్ కదా! అయిపోయింది. కోవిడ్ తర్వాత చేంజ్. అంతవరకు ఉండే నాకు హ్మ్. తెలిసి. అంతవరకు ఐ హావ్ సీన్ పీపుల్ వెరీ నియర్ టు గ్రీన్ కార్డ్ అప్పుడు కొంటారు. యాహ్! 485 ఆర్ వాటెవర్ దట్ స్టేటస్ చేంజ్ అయినప్పుడు దే లుక్ అరౌండ్ అండ్ బిఫోర్ ద గ్రీన్ కార్డ్ అండ్ దట్ టైమ్ దే విల్ బై. అది ఓకే. నేను ప్రీ కోవిడ్ వరకు చూసిన. చాలా మంది ఓకే. అలాగే చేసేవారు. కోవిడ్ తర్వాత ఏమైందో తెలీదు కానీ చాలా గ్రీడ్ వచ్చిందని నేను యాహ్! అనుకుంటా. అంటే లైఫ్ ఈజ్ స్మాలర్, లైఫ్ ఈజ్ షార్ట్ అని ఫీలింగ్ ఇట్స్ నాట్ వచ్చిందేమో. అబౌట్ దట్. యాహ్! కానీ అమెరికన్స్ దగ్గర ఒకటి నేర్చుకోవాల్సింది. ఇప్పుడు దే ఆల్సో హావ్ గుడ్ అండ్ బ్యాడ్ బ్యాగేజ్ రైట్. యాహ్! ఐ విల్ నాట్ నేమ్ ద బ్యాడ్స్ బట్ గుడ్ టిపికల్‌గా వెన్ దే జనరల్లీ లివ్ టుగెదర్ టైప్ ఆఫ్ స్టఫ్ ఇప్పుడు మన ఇండియాలో కూడా కామన్ అయిపోయింది. హ్మ్. వాళ్ళు ఒక టౌన్ హోమ్ రెంట్ చేసుకుంటారు ఫస్ట్. ఓకే. ఓకే. ఒక ఇయర్ రెంట్ చేసి చూస్తారు. ఆ ఏరియా బాగుందా? నాకు సెట్ అయిందా? అట్లాంటి ఇల్లు ఓకేనా నాకు అని. ఓహో! ఓకే. జరుగుతదా ఇది? ఆ! ఆ! 100% నాకు అంటే తెలిసినోళ్ళున్నారు. బికాస్ ఆఫ్ ఫైనాన్షియల్ ప్లానింగ్ రీజన్స్ ఆర్ ప్లానింగ్ దే కాదు. ఆర్ దే ఆర్ మనీ నాట్ ష్యూర్ లేదని యెట్. కాదు. ఓకే. మనీ లేనని కాదు. హుహు. దే లివ్ టు ఎక్స్‌పీరియన్స్, ఫిగర్ ఔట్ దెమ్‌సెల్వ్స్ ఆ ఓకే. ఏరియాలో నేను కొనొచ్చని. అదే ఏరియాలో వాళ్ళు రెంట్ చేస్తారు. నెక్స్ట్ స్టెప్ ఈస్ బయింగ్ ఎ టౌన్. ఓకే. అది నచ్చలేదనుకో దే విల్ వేస్ట్ వన్ మోర్ ఇయర్ ఇన్ సమ్ అదర్ ప్లేస్. దే థింక్ దే విల్ లైక్ ఇట్. ఓకే. సో, టెస్టెడ్ ఫిలాసఫీ. సో వాట్ యూ సేయింగ్ ఈస్ దిస్ ఈస్ ఎ గుడ్ థింగ్ థట్ ఒకవేళ నిజంగా నువ్వు ఇల్లు కొంటానికి నువ్వు రెడీ అనుకుంటే ఒక 1 ఇయర్ ఇల్లు రెంట్ చెయ్యి నువ్వు అనుకున్న ఏరియాలో. ఎగ్జాక్ట్‌లీ. ఆహ్, గెట్ యూజ్డ్ టు ఆర్ గెట్ నో నో దేర్ ఈస్ మోర్ టు ఇట్. కొంచెం ఉంది. ఓకే. సో, సెకండ్ ఒక టౌన్ హోమ్ కొంటారు. హ్మ్. ఎక్కువ కొనరు. హ్మ్. 2 బెడ్‌రూమ్, 3 బెడ్‌రూమే కొంటారు. వాళ్ళకి అవసరం లేదంత. ఓకే. ఓకే. వస్తారు గెస్ట్‌లొస్తారు. వాళ్ళకి రారని అట్లేం లేదు. బట్ దట్ డజంట్ మీన్ యూ నీడ్ టు హావ్ ఎ రూమ్ ఫర్ 2 డేస్ ఆర్ 1 వీక్ ఇన్ ఎ ఇయర్ యూజ్ కోసం ఒక బెడ్‌రూమ్‌ని యాహ్! స్పేర్ చేయవు నువ్వు. దెన్ యాహ్! మన 3 మ ఇయర్స్ ఉంటారు. మన వాళ్ళు కొంటే మినిమమ్ 4 బెడ్‌రూమ్, 5 బెడ్‌రూమ్ హౌస్ కదా! 3 ఇయర్స్ ఇప్పుడు. ఉంటారు. యాహ్! 3 ఇయర్స్ ఉండి ఏం చేస్తారు? ఎన్వైర్న్‌మెంట్ బావుంది. ఆఫీసెస్‌కి అన్నీ బానే ఉన్నాయి. ఫ్యూచర్‌లో పెళ్లి చేసుకుంటాం. పిల్లలైతారు. స్కూల్స్ ఉండాలే. ఆ జోన్‌లోకెళ్తారు కదా! ఓకే. అప్పుడు నేను ఇల్లు కొంటే ఏమేం తక్కువున్నాయి ఇప్పుడు నా లైఫ్ స్టైల్‌లో. ఆ హుహు. 3 ఇయర్స్ నేర్చుకునేదే అది వాళ్ళు ప్రాక్టికల్‌గా. ఓహ్! ఓకే. అప్పుడు దే ఆర్ రెడీ ఫర్ ఇంట్రెస్టింగ్. ద హౌస్. ఓకే. ఫైనాన్షియల్లీ కూడా ఆ 4 ఇయర్స్ యూ గెట్ టైమ్ టు ప్రిపేర్. ఓకే. యాహ్! మనం దట్ ఏం దట్ చేస్తాము ప్రిపరేషన్ షుడ్ బి దేర్ అని బేసిక్‌గా అది మనకి అంటే సమ్మరీ లివింగ్ అయితే. ఓకే. ఐయామ్ టాకింగ్ అబౌట్ హౌ బిగ్ అని ద కాదు. లైఫ్ స్టైల్ అండ్ ఆల్. ఎంత బిగ్ ఉండాలండి. ఓకే. సీ టు బి అర్థమైంది. ఫ్రాంక్ ఎ ఫ్యామిలీ విత్ 2 కిడ్స్ షుడ్ హావ్ నాట్ మోర్ థాన్ 3000 స్క్వేర్ ఫీట్. యాహ్! అవును. కరెక్టే. 2800, 3000 ఈస్ ఎనఫ్. అవును. మనం అది కాదు కదా! 5,000, 4,000 వాటెవర్ రైట్. యాహ్! నౌ ద క్వెషన్ ఏందంటే యెస్ మనకది ఆ చూపిచ్చేది అనేదే ఎప్పుడు ఉంటది కాబట్టి, ఆ పెద్ద ఇల్లు మనకది కొన్నా ఆ! యాహ్! ఐ థింక్ యూ క్యాన్ ఫిక్స్ ఇట్ ఎనీ అదే. టైమ్ బట్ సూన్. బట్ వి యాహ్! కెన్ లెర్న్ ఫ్రమ్ ఇట్. ఓహ్! యాహ్! ఆఫ్ కోర్స్. యాహ్! ఐ థింక్ కానీ ప్రాబ్లమ్ ఏందంటే ఎవ్రీ మంత్, ఎవ్రీ డే
మనం ఎక్స్‌పెన్సెస్ తెలియకుండా పే చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ టెక్సాస్ లాంటి ప్లేస్ డాలస్ తీసుకుందామా? హ్మ్. ఈ 4 మంత్స్ ఎలక్ట్రిసిటీ బిల్ పేలిపోతది. యాహ్! అవునా? సమ్మర్, వింటర్ కూడా కదా బ్రో! వింటర్ కూడా వింటర్‌లో గ్యాస్ పేలిపోతది. బిల్ పేలుతది. యాహ్! ఆ! యాహ్! ఓకే. వైస్ వర్సా. యావరేజ్‌గా పేలుతది. హ్మ్. సో, మనము 3000 స్క్వేర్ ఫీట్ హౌస్‌కి, 5000 స్క్వేర్ ఫీట్ హౌస్‌కి డిఫరెన్స్ వస్తదా? ఆబ్వియస్లీ. యాహ్! ఆ! ఈవెన్ దో ఇట్స్ $50, $100 we can actually put it in kids' education or something like that, యాహ్! right? ట్రూ. Invest in yourself. యాహ్! Invest for retirements and things like that. అది చెయ్యము. యాహ్! దట్స్ ఎ గుడ్ లెసన్ అండి. ఐ థింక్ దట్ వి కెన్ టేక్ అవే ప్రాబబ్లీ. కొంచెం ఇనీషియల్‌గా కొంచెం కన్జర్వేటివ్‌గా ఇల్లు కొని ఆర్ రెంటల్ చేస్తే కరెక్ట్. మేబీ బెటర్ ఐడియా. యాహ్! రైట్. ఇప్పుడు నేను యాక్చువల్లీ నేను రీరైట్ చేయాలనుకో, నేను ఇల్లు కొనను. ఓకే. లైఫ్ అంతా రెంట్ చేస్తా. నాకెక్కడ కావాలంటే అక్కడ ఉంటా. ఓహ్! ఫ్లెక్సిబిలిటీ. ఎందుకు బికాస్ ఆఫ్ హైయర్ రేట్స్ నౌ ఆర్? నో. హైయర్ రేట్స్ కాదు. ఐ ఓకే. వాంట్ ఎ ఫ్లెక్సిబిలిటీ ఇన్ మై లైఫ్. ఓహ్! ఇప్పుడు ఓకే. నాకు నా ఎక్స్‌పీరియన్స్‌లో ఐ ఫస్ట్ హౌస్ బాట్ ఇన్ ప్లేనో. ఐ లివ్డ్ ఇన్ 24, 26 సారీ 25, 26 ఇయర్స్. ఓకే. ఐయామ్ స్టక్ దేర్. వెదర్ ఐ లైక్ మై నైబర్‌హుడ్, ఐ డోంట్ లైక్, ఐ హావ్ ఫ్రెండ్స్, నో ఫ్రెండ్స్. వి ట్రై టు మేక్ ఓహ్! ఫ్రెండ్స్. దిస్ ఈస్ యూ లివ్డ్ దట్ ఎగ్జాంపుల్ బేసిక్‌గా. నువ్వు ముందు ఐ ఇల్లు వాంట్ టు. కొనేసావు. తర్వాత యూ హాడ్ టు ఆ! యాహ్! తర్వాత మనం అనుకుంటాం యాక్చువల్లీ ఒక స్కూల్ ఫిక్స్ అయితే ఇంక మనం మూవ్ కావద్దు అని. నేను ఆహా! అదే టు బి ఓహ్! ఫ్రాంక్ ఐ మేడ్ మై మిస్టేక్. ఓహోహో! ఓకే. ఓకే. మై కిడ్స్ ఆర్ సక్సెస్‌ఫుల్ గాడ్ సేక్. బట్ పాయింట్ ఏందంటే దే వుడ్ హావ్ బీన్ సక్సెస్‌ఫుల్ ఇఫ్ దే వుడ్ హావ్ చేంజ్డ్ ద స్కూల్స్ ఎవ్రీ 2 ఇయర్స్ ఆల్సో. నా ఆ! పర్స్పెక్టివ్ ఎట్లుంటదంటే సేమ్ ఫ్రెండ్స్, సేమ్ స్కూల్ యాహ్! మనకు వాళ్ళతోని ఈవెన్ హ్యాంగ్ ఐ ఔట్ వాంటెడ్ అయిపోయిన ద సేమ్ తర్వాత అంతే కదా! ఆ! మనందరం అదే మైండ్ సెట్‌లో ఫ్రెండ్స్ ఉంటాం. బావుంటారు. కానీ ఎక్స్‌పోజర్. యాహ్! ఇప్పుడు మిడిల్ స్కూల్‌లో ఒక మిడిల్ స్కూల్ నుంచి ఇంకో మిడిల్ స్కూల్ 6థ్ టు 7థ్ చేంజ్ హ్మ్. అయిందనుకోండి. సేమ్ పిల్లలెళ్తారు కదా! స్టూడెంట్స్ మళ్ళీ వాళ్ళు కొత్త ఫ్రెండ్స్ చేసుకుంటారు. యాహ్! కొత్త ఎక్స్‌పోజర్ వస్తది. యాహ్! ట్రూ. రైట్? యాహ్! ఆహ్, అంటే చెయ్యాలి అని అంటలేను. భయపడొద్దు అంటున్నా. యాహ్! అది ఐ థింక్ ఇండియాలో కూడా చూస్తాం గదా! చిన్నప్పటి నుంచి ఒకే ఊళ్ళో ఉన్నవాడికి డ్యాడీకి ట్రాన్స్‌ఫర్‌లొస్తే 10 ఊళ్ళు తిరిగిన వాడికి డిఫరెన్స్ ఉంటది. తెలివి. ది సెకండ్ పర్సన్ ఈస్ రియల్లీ ఔట్ గోయింగ్. హి కెన్ మేక్ న్యూ ఫ్రెండ్స్ విత్ న్యూ ప్లేస్. సో, ఐ థింక్ డెఫినైట్లీ స్పెషల్లీ ద ఇండియాలో కంపేర్ చేస్తే సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్. యాహ్! యాహ్! ఇఫ్ యూ రిమెంబర్ నాకు ఫ్రెండ్స్ ఉంటుండే. అసలు వాడు పోయి 1 ఇయర్ తర్వాత కలిస్తే వాడి లెవెలే వేరే ఉంటది. అంటే తెలివి నేను చెప్పేది. తెలివి బేసిక్‌గా అడాప్టింగ్ టు అడాప్ట్ కండిషన్స్ కదా! చేసుకుంటారోళ్ళు. అంతే కదా! హ్మ్. అండ్ దే గాట్ ఎక్స్‌పోజ్డ్ టు సో మెనీ థింగ్స్ కాబట్టి వాళ్ళ బ్రెయిన్ ఫంక్షనింగే డిఫరెంట్. యాహ్! యాహ్! గుడ్ పాయింట్. ఓకే. యాహ్! యాహ్! సో, బ్రో ఐ ఆల్సో వాంటెడ్ టు టచ్ అబౌట్ బేసిక్‌గా మనం ఇప్పుడు ఈ ఈ ఈ లైన్‌లో ఇండియా నుంచి వచ్చి మనం ఫస్ట్ ఇండియాలో ఇన్వెస్ట్ చేస్తాం గదా! హుహు. ఇండియాలో ఫస్ట్ మనం ఇప్పుడు ఇల్లు కొంటామో, ఇంకోటి కొంటామో, ల్యాండ్ కొంటామో బేసిక్‌గా. ఈ అందరం ఫస్ట్ మేబీ ఫ్యూ ఇయర్స్ ఇండియాలోనే కొంటున్నాం. ఒక కొంత కొన్న తర్వాత వి స్టార్ట్ ఇన్వెస్టింగ్ హియర్. సో, ది ఆఫ్టర్ థాట్ మనకేమొస్తుందంటే అక్కడి నుంచి డబ్బులు ఎలా తెచ్చుకోవాలి? ఇప్పుడు ఆ డబ్బులు ఒకవేళ నువ్వు ఇండియాకెళ్ళకపోతే అక్కడికే ఉంటున్నాయి. హ్మ్. మోస్ట్ ఆఫ్ అస్ దట్ ఆర్ గోయింగ్ త్రూ దిస్ హూ స్టేడ్ ఇన్ అమెరికా ఫర్ అట్‌లీస్ట్ 10 ఇయర్స్ ఉన్న వాళ్ళకి ఇదొక ఇష్యూ గదా! సో, గెట్టింగ్ థట్ మనీ బ్యాక్ ఈస్ థాట్ ఈజీ? లైక్ ఇప్పుడేమన్నా కొత్తగా వచ్చిందా? హావ్ యూ హాడ్ యువర్ క్లయింట్స్ థట్ ఆర్ డూయింగ్ థాట్? లైక్ ఏం నడుస్తుందక్కడ? సో, గెట్టింగ్ దట్ మనీ బ్యాక్ ఫర్ ద ఏజ్ uh, where my clients are friends who are in the same age, meaning high 50s, హుహు. above 55 and above, they are really struggling. ఓహ్! ఓకే. Okay. So, you got to think back, right? అసలు అక్కడ ఎందుకు ఉంది మనీ? ఆఫ్ హ్మ్. కోర్స్ మన ఇన్హెరిటెన్స్ ఉందంటే అది వేరు. యాహ్! దాన్ని ఏం చేయలేం. కానీ మనము ఎప్పుడో పెట్టింది ఇప్పుడు ఎంతో అయింది. దాన్ని ఎట్లా తెచ్చుకోవాలి మన పిల్లలకి ఇవ్వాలి అని అనుకునే స్టేజ్‌కొచ్చేస్తాం. When you are 55 అవును. and above, అంతే గదా! you I mean you and your wife or wife and husband can move. యాహ్! Correct? హ్మ్. They said, "Okay, enough. I want to go back, settle down there." Whatever they want to, right? కానీ kids who are born here, హుహు. 99% they want to stay here. యాహ్! Born అంతే and I'm గదా! I'm talking like finish the college. మా ఏజ్‌లో ఇప్పుడు finish the college and they are into యాహ్! workforce. యాహ్! కరెక్టే గదా! దే కరెక్టా? లివ్డ్ దేర్ హోల్ లైఫ్ హియర్. ఐ మీన్ దేర్ హియర్. ఇస్ నో పాయింట్ ఫర్ దే దెమ్ విల్ టు నాట్ గో బ్యాక్ కనెక్ట్ దేర్. అంతే గదా! మోస్ట్ లైక్లీ రైట్. సో, మన కోసం ఏమైనా జేసుకోవాలి గానీ, ఇప్పుడు మనము ఓవర్‌గా ఇన్వెస్ట్ చేసామనుకో, హ్మ్. ఇక్కడ తెచ్చుకోవాలంటే ఇప్పుడు ప్రాబ్లమ్ అయితుంది. ఫస్ట్ థింగ్ ఈస్ ఆహ్, 2 వేస్. ఫస్ట్ థింగ్ ఈస్ గివింగ్ ఇఫ్ యూ హావ్ మనకి ఇఫ్ వి ఓవర్ లివ్ అవర్ ఫైనాన్సెస్ అంట నేను. మీనింగ్ మన రిటైర్మెంట్ అంతా బాగా గట్టిగా ప్లాన్ చేసుకున్నాము. అన్నీ హ్మ్. ఉన్నాయి.
గట్టిగా సంపాదిస్తే ఇన్ ఆ! సింపుల్ మ టర్మ్స్. మోర్ దెన్ వి కెన్ లివ్ వాట్ యూ నీడ్. యాహ్! వాట్ యూ నీడ్, రైట్? లెఫ్ట్ ఓవర్ విల్ బి టు కిడ్స్ ఆర్ యూ డొనేట్ టు సమ్ ట్రస్ట్ వాటెవర్ కమ్యూనిటీ. ఎయిదర్ ఆర్. హ్మ్. బట్ అక్కడున్న మనీని ఇక్కడ మన పిల్లలు ఐ డోంట్ ఈవెన్ థింక్ దే వాంట్ టు గెట్ ఇట్, టు బి ఫ్రాంక్. లెఫ్ట్ హుహు. ఓవర్ మనీ. ఓకే. అంటే నా కిడ్స్ ఎక్స్‌పీరియన్స్ అని చెప్తున్నా. నాకు బై ద వే ఐ హావ్ థిస్ న్యూ క్లయింట్స్ హూ ఆర్ మై క్లయింట్స్ కిడ్స్ హుహు. హూ ఆర్ ఇన్ ఎనీవేర్ బిట్వీన్ 21 స్టార్టెడ్ ఓకే. వర్కింగ్ టు 30. ఆ! ఐ డోంట్ కేర్. ఐ డోంట్ వాంట్. ఎందుకు? అంటే వచ్చే డబ్బులొస్తాయి గదా! నేను ఇండియా పోయి నుంచి. దాన్ని ఎక్కడ నేను సెట్ చేసి ఆ! తీసుకురావాలి అంటారు. డ్యాడీ సెట్ చేసి ఎళ్ళాలి ఇంకా. డ్యాడీ సెట్ చేయాలంటే మనం పోయే వరకు సెట్ చేయం గదా! యాహ్! అంతేలే. ఇప్పుడు మామూలుగా ఇంకొక ప్రాబ్లమ్ చెప్తాను నేను. ఫైనాన్స్ ప్రాబ్లమ్ హ్మ్. ఏందంటే, ఇప్పుడు ఎవరన్నా 10 ఇయర్స్ బ్యాక్ రియల్ ఎస్టేట్‌లో పెట్టినామనుకుందాం. హ్మ్. నేను హైదరాబాద్ నుంచి కాబట్టి అక్కడే కనెక్ట్ అయ్యా. హ్మ్. జస్ట్ ఒక సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. 1,00,00,000 పెట్టా. హ్మ్. ఓకే. ఐడియల్లీ మనము ఎన్నో మాటలు వింటాం. అది 10 అయింది, 3 అయింది, 5 అయిందని. ఐడియల్లీ డబుల్ అయితది 10 ఇయర్స్‌లో రియల్ ఎస్టేట్ ఈ రియల్ ఎస్టేట్ ఇండియాలోది. అవును. ఇండియా. నౌ అపార్ట్‌మెంటా, ల్యాండా అనే చాలా వేరియబుల్స్ యాహ్! ఉంటాయి. జనరల్ జనరల్‌గా యాహ్! చెప్తున్నా. సరే డబుల్ అయింది. నేను 10 ఏళ్ల కింద మన కరెన్సీ రేట్ ఎంతుంది? 52. యాహ్! కరెక్ట్. ఇప్పుడెంతుంది? ఆల్‌మోస్ట్ ఇంకా డబుల్. 100 ఏసుకో ఇంకా. ఆల్‌మోస్ట్ అంతే దేర్, గదా! రైట్? హ్మ్. సో, నేను 1,00,00,000ది 2,00,00,000 అయింది. ఇప్పుడు నేను హ్మ్. 2,00,00,000 తెచ్చుకుందాం అనుకున్నా. నాకిక్కడ పిల్లలు